పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. మెరుపు కలలు మెరుపు కలలు. నువ్వా నా కళ్ళ ముందుకు రావటానికి నీకెంత ధైర్యం? ఎందుకు విమల అంత ఆవేశపడిపోయి బీపీ పెంచుకుంటావు? అసలే నీ కొడుకు చావాలా వద్దా అని ఆలోచించుకుంటుంటే నువ్వు కూడా పేషెంట్ అయ్యి బెడ్ ఎక్కావనుకో నిన్నెవరు చూసుకుంటారు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? చేయాల్సిందంతా చేసి నన్ను చూసి నవ్వి వెళ్దామని వచ్చావా? ఇదే నాకు నచ్చదు విమల. చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంది, పలకరించి నేను చేయగల సహాయం చేసి చూసి వెళ్దామని వస్తే నువ్విలా విరుచుకుపడటం న్యాయమా చెప్పు? అయినా నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోవటం బాలేదు విమల. నేను నీకు పొద్దున్నే ఫోన్ చేసి హెచ్చరించాను, వినలేదు. సరే ఫోన్లో చెప్తే అర్థం అవ్వలేదనుకుంటా అని పెట్రోల్ రేట్లు పెరిగినా సరే ఆలోచించకుండా ఇంటికి వచ్చి మరీ చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నా చెంప చెళ్ళుమనిపించి కొడుకుని కాపాడుకోవటానికి రోడ్ల వెంట పిచ్చిదానిలాగా తిరిగావు. కానీ చివరికి ఏమైందో చూసావుగా. అయినా నేను నిన్నేమడిగాను? నువ్వు నా స్తోమతకి సరిపోకపోయినా, నా తాహతకు తోగకపోయినా, నీ తమ్ముడు చేసిన మోసానికి నా చెల్లెలు చనిపోయినా దానికి పరిహారంగా సంయుక్తకి నీ కొడుకుతో విడాకులిప్పించి నా కూతురికి పెళ్లి చేయమని అడిగాను. నా కూతురికిచ్చి పెళ్లి చేసి అల్లుణ్ణి చేసుకుందామని నేననుకుంటుంటే నువ్వేమో నీ కొడుక్కి పాడగట్టి శ్మశానానికి పంపించాలి అనుకుంటున్నావు. ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని పట్టుకొని అనవసరమైన పగ పెంచుకొని పెళ్ళైన ఇద్దరి జీవితాల్ని చిన్న భిన్నం చెయ్యాలని చూస్తే చంపేస్తాను. ఏమన్నా? నా కోడలికి విడాకులిప్పించి నీ కూతురుతో పెళ్లి జరిపించాలా, లేదంటే నా కొడుకుని చంపేస్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను. రేపు నా కొడుకు కోడలు 16 రోజుల పండగ. రేపు నా కొడుకు కోడలతో నల్లపూసల తంతు జరిపించి వాళ్ల బంధాన్ని మరింత బలంగా మారేలా చేస్తాను. నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా వాళ్లను విడదీయలేరు. అనవసరమైన ఆశలు పెట్టుకొని నీ కూతురు జీవితాన్ని నాశనం చేయకు. వెళ్ళు, వెళ్ళి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యి. వెళ్ళు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదన్నమాట. నువ్విప్పుడు నల్లపూసల పూజ ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. నీకు చేతనైంది చేసుకో. వెళ్ళు. సంగీత వచ్చావా? నువ్వు వెళ్ళి సౌందర్యక్కని బావనే భోజనానికి పిలు. వెళ్ళు. ఇటివమ్మా. వద్దు అమ్మ, నేను పెడతాను. సంయుక్త వద్దులే, నేను తెస్తాను. కానీ నువ్వు రూమ్లోకి వెళ్ళు, నేను రూమ్లోకి తీసుకొస్తాను. అది కాదమ్మా. వెళ్ళమ్మా. సంగీత త్వరగా పిలు. అక్క వాళ్ళేరమ్మా. ఏంటి మామ్, ఇక్కడెక్కడ కూర్చోవాలి, ఎక్కడ తినాలి?